హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. నేను ఈరోజు కొబ్బరి లౌజులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కొబ్బరి లౌజులు చూస్తే అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తుంటాయి కదా. ఈ కొబ్బరి లౌజులు ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేయచ్చు. పైగా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. కొబ్బరి లౌజులు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం పచ్చి కొబ్బరిని మాత్రమే యూజ్ చేయాలండి. అందుకోసం నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని పగలకొట్టి కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీరు తురుముకొనైనా ఈ కొబ్బరి లౌజులు ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకున్నాక ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ తురుమును మనం ఒకసారి కొలిచి తీసుకుందాం. మీరు ఏ కప్పుతో మెజర్ చేసుకున్నా సరే పంచదార కూడా అదే కప్పుతో మెజర్ చేసుకుంటే మీకు ఈ కొబ్బరి లౌజులు కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను తీసుకున్న మెజరింగ్ కప్కి నాకు 2.5 కప్ వరకు కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం అంతా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కొబ్బరి లౌజుల మిశ్రమం ప్రిపేర్ చేసుకున్న వెంటనే ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేసుకోకపోతే గడ్డగట్టిపోతుందండి. కాబట్టి ముందుగానే మనం ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉండే ప్యాన్ని కానీ కడాయి కానీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును కొలుచుకుని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు పంచదారను తీసుకోవాలి. ఒకవేళ మీరు తీపి తక్కువ తినేవారైతే ఒక అరకప్పు పంచదార తగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పాకం రావడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. దాదాపు స్టవ్ మీద పెట్టాక ఒక 10 మినిట్స్కే ఈ పాకం వచ్చేస్తుంది. కాబట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు పక్కనే ఉండి ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలండి. లేకపోతే ఈ పాకం అడుగంటుకు పోతుంది. చూడండి, పాకం అనేది మనకి ఇలా పొడవు తీగ పాకం రావాలి. ఇలా లావుగా మందంగా పొడవు తీగపాకం వచ్చాక ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం తురుముకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును యాడ్ చేసుకున్న తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార పాకంలో కొబ్బరి తురుమును కనీసం 5 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి. ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే అడుగున అంటుకుపోతుంది. దాదాపు 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ అంచులకి పంచదార పాకం అనేది గడ్డ కడుతూ ఉంటుంది. అలాగే అంచులకి ఇలా నురగలా పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, మంచి స్మెల్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు కొంచెం ఆలస్యం చేసినా ఈ కొబ్బరి లౌజుల మిశ్రమం అనేది గడ్డగట్టిపోతుంది. కాబట్టి వెంటనే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం లావుగా ఉండేలా స్ప్రెడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక 1/2 ఇంచ్ మందంగా ఉండేలాగా సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా అట్లకాడతో కానీ స్పాచులాతో కానీ ఇలా తడుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి. ఇవి చల్లారేంత వరకు వదిలేసి తర్వాత ఈ ప్లేట్ నుంచి కొబ్బరి లౌజులు తీసుకోవాలి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అస్సలు అంటుకోవు. అంతేనండి, జ్యూసీగా టేస్టీగా కొబ్బరి లౌజులు రెడీ అయిపోయాయి. చాలామంది కొబ్బరి లౌజులు ప్రిపేర్ చేస్తే గట్టిగా అస్సలు విరగవు. కానీ ఇలా నేను చూపించిన విధంగా కొబ్బరి లౌజులు ప్రిపేర్ చేశారంటే జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.